హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకుల కార్యకర్తల అరెస్టు పరంపర మాత్రం కొనసాగుతుంది. గత 5 సంవత్సరాలు ఎవరెవరైతే విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రెచ్చిపోయారో వాళ్ళందరినీ కూడా పోలీసులు బొక్కలో వేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ప్రముఖ నటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వైఎస్ఆర్సీపీ వీరాభిమానిగా చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన నాయకులపై నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ పోస్టింగ్లు పెట్టినటువంటి శ్రీరెడ్డిని కూడా త్వరలోనే పోలీసులు అరెస్టు చేయబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా రాజమండ్రి అలాగే అనకాపల్లిలో కూడా శ్రీరెడ్డిపై ఫిర్యాదులైతే అందాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైతే శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చాయో అప్పటి నుండి శ్రీరెడ్డిని అలాగే బోరుగడ్డ అనిల్ని అరెస్టు చేయాలి అని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతూ వచ్చారు. అయితే ఎట్టకేలకు బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయినప్పటికీ శ్రీరెడ్డి అరెస్టు మాత్రం అవ్వలేదు. అయితే శ్రీరెడ్డి అరెస్టుకు కూడా టైం దగ్గర పడ్డట్టే తెలుస్తుంది. బహుశా అది కూడా ఆమెకు కూడా తెలిసినట్లుంది. అందుకే తాజాగా ఒక 5 రోజుల ముందు ఆమె ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వదలడం జరిగింది. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మా కోసం కాకపోయినా సరే కానీ మా కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని క్షమించండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ మేము చదివాము తప్పితే మీపై మా కోపం ఏంటి? మేము వైసీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మేము ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఈ వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులతో కొట్లాడండి, వాళ్ళపైన పగపట్టండి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఏంటి, మమ్మల్ని వదిలేయండి, కార్యకర్తల బతుకు చాలా చిన్నవి, వాటిని మీరు టార్గెట్ చేస్తే తట్టుకోలేరు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అని చెప్పేసి 2 చేతులు జోడించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అలాగే హోంమంత్రి అనిత గారితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరెడ్డి క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ అలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు. వాళ్ళు అందితే జుట్టు లేదా కాలు పట్టుకునే రకం. అలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలి. చేసిందంతా చేసేసి క్షమాపణ చెప్తే మీరు వదిలేస్తే భవిష్యత్తులో కూడా అందరూ అలానే చేస్తారు. ఇప్పుడు తిట్టాలి, మన గొంతు మీదకి వచ్చినప్పుడు మనం మళ్ళీ క్షమాపణ చెప్తే వదిలేస్తారులే ఈ పార్టీ వాళ్ళు అని ఒక మచ్చ పడిపోతుంది. కాబట్టి తప్పు చేసిన వాడు ఏ పార్టీలో ఉన్నా కానీ క్షమించవద్దు, వాళ్ళకు తగిన శిక్ష పడాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు కోరుతున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి అరెస్టుకు అయితే రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపో మాపో శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారు అని చెప్పేసి ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది. చూడాలి మరి. బెంగళూరులో అయితే ప్రస్తుతం శ్రీరెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అరెస్టుకు భయపడే శ్రీరెడ్డి తల దాచుకుంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చూడాలి మరి శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు, ఎక్కడ అరెస్టు చేస్తారు, ఆమె ఎక్కడుంది అనేది తెలియాల్సి ఉంది.